హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఏబీసీ రాక్స్. ఈరోజు నేను మీకు ఒక మ్యాథ్స్ ట్రిక్ తెచ్చాను. ఈ మ్యాథ్స్ ట్రిక్తో మీరు 1-2000 లోపల ఎనీ స్క్వేర్ని కనుక్కోగలుగుతారు. యూజువల్గా స్క్వేర్స్ కనుక్కోవడం చాలా లెందీ ప్రాసెసింగ్, ఆ ప్రాసెస్ టైం టేకింగ్గా ఉంటుంది. కానీ నేను చెప్పబోయే ట్రిక్తో మీరు 1-2000 లోపల ఎనీ స్క్వేర్ని 2 సెకండ్స్లో కనుక్కోగలుగుతారు. సో ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు స్క్వేర్ ట్రిక్ నేర్చుకుందాం. స్క్వేర్ ట్రిక్ నేర్చుకోవాలంటే సింగిల్ డిజిట్ స్క్వేర్స్ రావాలి. సో ఇక్కడ 1 to 9 స్క్వేర్స్ రాశాను. ఈ స్క్వేర్స్ టేబుల్స్ అంతా పర్ఫెక్ట్గా రావాలి. ఇక్కడ మీరు చూస్తే ఈ స్క్వేర్స్ పక్కన 0 పెట్టాను. యాక్చువల్ 3 square 9, కాకపోతే 0-9 అని రాశాను. దేనికంటే సింగిల్ డిజిట్లో ఉందనుకోండి ఆన్సర్, స్క్వేర్ ఆన్సర్ మనకి స్క్వేర్ సాల్వ్ చేసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అదే 0 పెట్టామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ 3 square 0-9 అంటే 9 ముందర 0 పెట్టేది, దాంతో 2 digit లా ఫామ్ అయింది అండ్ అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అన్ని 2 digitsలో తీసుకున్నాను. సో ఇప్పుడు అది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం స్క్వేర్ సాల్వ్ చేయడం నేర్చుకుందాం. ముందు 2 digit స్క్వేర్ చెప్తాను. సో 2 digit స్క్వేర్కి మ్యాక్సిమం ఆన్సర్ 4 digits ఉంటుంది. సో ఇప్పుడు 2 digits తీసుకుందాం. సో ఇక్కడ 21 స్క్వేర్ అనుకుందాం. సో ఇక్కడ 21 స్క్వేర్ని నేను 2 digitsలో స్ప్లిట్ చేస్తున్నాను. అండ్ 4 digits కాబట్టి ఇక్కడ 2 digits, ఇక్కడ 2 digits స్ప్లిట్ చేస్తాను. సో ఇక్కడ ఈ 2 digitsలో 1 square రద్దాం అండ్ ఈ 2 digitsలో 2 square రద్దాం. సో ఇక్కడ ఈ 2 digitsలో 1 square అంటే ఇక్కడ 0-1 కాబట్టి సో ఇక్కడ 0-1 రద్దాం. అండ్ ఇక్కడ ఈ 2 digitsలో 2 square కాబట్టి 0-4. సో ఇక్కడ 0-4 రాద్దాం. సో ఇక్కడ 0-4-0-1 అయింది. సో దీని తర్వాత మనం ఫస్ట్ డిజిట్ ఇంటూ సెకండ్ డిజిట్ మల్టిప్లై చేయాలి. సో 1 into 2 చేసి ఇంకా ఈ స్క్వేర్ కాబట్టి ఇంటూ 2 చేయాలి. సో ఇంటూ 2 చేసి అండ్ దాని తర్వాత ఈజ్ ఈక్వల్ టు మనకి 4 వస్తుంది. సో ఇక్కడ ఇది 4 కూడా సింగిల్ డిజిట్ కాబట్టి దీని కూడా డబల్ డిజిట్ కన్వర్ట్ చేసుకోండి అంటే 0-4 వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ డిజిట్ ఈ లాస్ట్ అంటే మన ఈ ఫస్ట్ డిజిట్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ డిజిట్ వచ్చేసి నెక్స్ట్ డిజిట్ నుంచి రాసుకుంటూ వెళ్ళండి. సో 0-4 కదా, సో 0-4 ఆపోజిట్ డైరెక్షన్లో రాసుకుంటూ వెళ్ళండి. 0-4 అంటే 4-0 రాశాను నేను. సో అట్లా రాసుకుంటూ వెళ్ళండి. యూజువల్గా ఇక్కడ మీకు 2 digits వస్తుంటాయి, కొన్నిసార్లు మీకు 3 digits కూడా వస్తుంది. సో ఇప్పుడు 0-4 రాశాను. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలి మీరు. సో ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 4 అండ్ 0. సో మీ 21 స్క్వేర్ ఆన్సర్ 0 తీసేస్తే 441 అంటే 441. సో ఇక్కడ నేను ఫస్ట్ డిజిట్ వదిలేసి ఇక్కడ నుంచి రాసుకుంటాను. నేను ఇక్కడ స్టార్టింగ్లో ఏం చేశానంటే 2 square రాశాను, స్ప్లిట్ చేశాను 4 digitsని 2 digits లాగా అండ్ దీని కూడా 2 squareని 4 లాగా అండ్ 1 squareని 1, అది 0-1-0-4 అండ్ దాని తర్వాత ఫస్ట్ డిజిట్ ఇంటూ సెకండ్ డిజిట్ ఇంటూ 2 ఆ నెంబర్ని ఫస్ట్ డిజిట్ వదిలేసి నెక్స్ట్ డిజిట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 87 స్క్వేర్. సో ఇప్పుడు 87ని మళ్ళీ 2 digitsలా స్ప్లిట్ చేయాలి. సో సేమ్ ఇందాక చేసినట్టే అండ్ దీన్ని కూడా 4 digits ఇటు పక్కన అండ్ 4 digits ఇటువైపు. సో ఇక్కడ 7 square రాయాలి. 7 square ఇక్కడ 49. సో 49 రద్దాం అండ్ ఇక్కడ 8 square 64. సో 64 రద్దాం అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ డిజిట్ ఇంటూ సెకండ్ డిజిట్ ఇంటూ 2 చేయాలి. సో మనకి 8 into 7 into 2 చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు మనకి 112 వస్తుంది. సో ఇక్కడ 112 వస్తుంది. సో ఇప్పుడు 112ని ఫస్ట్ డిజిట్ వదిలేసి నెక్స్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆపోజిట్ డైరెక్షన్ యాడ్ చేయాలి కాబట్టి 2, 1, 1. సో ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో యాడ్ చేస్తే ఇక్కడ 9 వస్తుంది అండ్ ఇక్కడ 6, 5, 7. సో ఆన్సర్ 7569. 87 square 7569. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను 2 digit స్క్వేర్ ఎట్లా చేయాలో. సో ఇప్పుడు 3 digit స్క్వేర్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు 3 digit స్క్వేర్కి మ్యాక్సిమం 6 digit ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నేను 6 blanks పెట్టాను. సో ఇప్పుడు 1/9 స్క్వేర్ ముందర ఎట్లా చేయాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు 1/9 స్క్వేర్ని నేను 2 partsలో స్ప్లిట్ చేశాను. ఫస్ట్ డిజిట్ని ఒక పార్ట్ లాగా అండ్ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్ని ఒక పార్ట్ లాగా స్ప్లిట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఫస్ట్ స్క్వేర్ని ఈ ఫస్ట్ 2 digitsలో రాద్దాము అండ్ ఈ సెకండ్ అండ్ థర్డ్ స్క్వేర్స్ని మనం లాస్ట్ 2 digitsలో రాద్దాము. సో ఇక్కడ 1 square అంటే 0-1. సో ఇక్కడ 0-1 రాస్తున్నాను అండ్ 0-9 స్క్వేర్ అంటే అది 81. సో 81 రాస్తున్నాను అండ్ దీని తర్వాత సేమ్ సెకండ్ 2 digit స్క్వేర్లో ఎట్లా చేస్తామో అట్లానే ఫస్ట్ డిజిట్ ఇంటూ సెకండ్ డిజిట్ ఇంటూ స్క్వేర్. ఇక్కడ సెకండ్ డిజిట్ అంటే ఈ రెండు కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 1
ఇంటూ 0 9 అంటే 9 ఇంటూ 2. సో 1 ఇంటూ 9 ఇంటూ 2 అంటే అది 18 వస్తుంది. ఇక్కడ 0 9 సింగిల్ నెంబర్ లాగా ఒకే నెంబర్ లాగా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు 18ని కూడా యాడ్ చేయాలి. 2 డిజిట్ మల్టిప్లికేషన్లో మనం 1 డిజిట్ వదిలేసి నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ వదిలేసి నెక్స్ట్ నుంచి రాసుకుంటూ వెళ్ళాం. కాకపోతే ఇక్కడ 2 డిజిట్స్ వదిలేసి నెక్స్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ 2 డిజిట్స్ వదిలేసాను అండ్ సో ఇక్కడ 18 యాడ్ చేయాలి. సో ఇక్కడ నుంచి యాడ్ చేయాలి 18. సో ఇక్కడ 18 యాడ్ చేస్తే ఇది 1 8 8 1 1 0. సో ఇక్కడ 0 తీసేస్తే 109 స్క్వేర్ 11881. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సేమ్ 2 డిజిట్ స్క్వేర్ లాగే ఇక్కడ ఫస్ట్ 1 స్క్వేర్ ఫస్ట్ 2 డిజిట్ రాశాను అండ్ 09 స్క్వేర్ని సెకండ్ అండ్ థర్డ్ డిజిట్ ఒకే డిజిట్లో కన్సిడర్ చేసి దాని స్క్వేర్ రాశాను లాస్ట్ 2 డిజిట్స్లో. అండ్ 6 డిజిట్స్ కాబట్టి మధ్యలో 2 డిజిట్స్ ఇంకా బ్లాంక్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ డిజిట్ ఈ 2 ఇంటూ 2 సెకండ్ డిజిట్ ఇంటూ 2 చేసాను స్క్వేర్ కాబట్టి. సో మనకి 18 వచ్చింది అండ్ 18ని 2 డిజిట్స్ వదిలేసి నెక్స్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళింది. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 312. సో ఇప్పుడు 312 స్క్వేర్ ఎట్లా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ 3 స్క్వేర్ మనం ఈ ఫస్ట్ 2 డిజిట్స్లో రాస్తాం అండ్ ఈ 2 డిజిట్స్ అంటే 12 స్క్వేర్ మనం ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ 3 స్క్వేర్ అంటే 09. సో 09 రాస్తున్నాను 09 రాస్తున్నాను అండ్ అదే 12 స్క్వేర్ అంటే 144. సో ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. సో మనం 144 ఎట్లా రాయాలంటే ఇక్కడ రాసేయండి. సో 144 144 రాసేయండి. అండ్ కొన్నిసార్లు ఇక్కడ వరకు కూడా వస్తుంది లైక్ 80 స్క్వేర్ కానీ అట్లాంటి ఇక్కడ వరకు కూడా వస్తుంది. సో ఇక్కడ వరకు రాసేయండి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ డిజిట్ 3 అండ్ సెకండ్ డిజిట్ ఈ హోల్ కన్సిడర్ చేయాలి కాబట్టి 12. సో 3 ఇంటూ 12 అండ్ స్క్వేర్ కాబట్టి ఇంటూ 2 మల్టిప్లై చేయాలి. సో 72 వస్తుంది అండ్ 72ని మనం యాడ్ చేయాలి. సో 72ని నేను చెప్పాను కదా 2 డిజిట్స్ వదిలేసి యాడ్ చేయాలి. 72 అంటే ఇక్కడ యాడ్ చేస్తాం. సో యాడ్ చేసినప్పుడు 4 అండ్ 2 + 1 3 అండ్ 7 9. సో మన 312 స్క్వేర్ 97344. కొన్నిసార్లు దీనికి కూడా క్యారీ ఫార్వర్డ్ వస్తుంది, దీనికి కూడా యాడ్ చేస్తాం. కొన్నిసార్లు ఈ రెండింటికి యాడ్ అయిపోయి దీనికి కూడా క్యారీ ఫార్వర్డ్. సో ఇది నార్మల్ ఎడిషన్ లాగే జస్ట్ దీన్ని 2 డిజిట్స్ వదిలేసి దాని నుంచి మొదలు పెట్టాలి. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 975. సో ఇక్కడ 975 స్క్వేర్ అట్లా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ 9 స్క్వేర్ 81. సో ఇక్కడ నేను 81 రాస్తున్నాను అండ్ ఇప్పుడు 75 స్క్వేర్ ఇక్కడ రాయాలి. సో 75 స్క్వేర్ 2 డిజిట్ స్క్వేర్ ఎట్లా చేయాలో ఇందాక చెప్పాను కదా. సో దాన్ని అప్లై చేయండి. ఇప్పుడు అది 5625 వస్తుంది. సో 5625 75 స్క్వేర్ 5625 అది నేను ఆల్రెడీ నాకు చెప్పాను కదా. ఆ మెథడ్ వాడితే మీకు 5625 వస్తుంది. అండ్ దాని తర్వాత మనం మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ డిజిట్ 9 అండ్ ఇంటూ 75 ఇంటూ 2. సో ఇక్కడ 9 ఇంటూ 75 ఇంటూ 2 అంటే మనకి ఇంత వస్తుంది. సో మన 9 ఇంటూ 75 ఇంటూ 2 అంటే 1350 వస్తుంది. సో 1350 అంటే ఫస్ట్ 2 డిజిట్స్ వదిలేసి యాడ్ చేయాలి కాబట్టి. సో 0 5 3 1 1350. సో ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో ఇక్కడ 5 2 6 0 సో +1 and 2 5 and 9. సో 9. సో ఇప్పుడు 975 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 950625. సో మీరు చూసారు కదా ఎంత పెద్ద నెంబర్ అయినా రావచ్చు ఇక్కడ యాడ్ చేయడానికి, క్యారీ ఫార్వర్డ్ కూడా రావచ్చు. సో ఇది లాస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపించింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను 3 డిజిట్ మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో. సో ట్రిక్ అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా అంత సింపుల్గా ఉంది ట్రిక్. ఈ ట్రిక్తో మీరు 1 to 1000 స్క్వేర్ ఎనీ స్క్వేర్ మీరు చెప్పగలుగుతారు. మీకు 3 డిజిట్ స్క్వేర్ ఫాస్ట్ రావాలంటే 2 డిజిట్ స్క్వేర్ ప్రాక్టీస్ చేయాలి. సో 2 డిజిట్ స్క్వేర్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు 3 డిజిట్ స్క్వేర్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.